హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితోటి మళ్ళీ మరొక ఓల్డ్ వీడియో అయితే కనుక షేర్ చేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక పాత వీడియోనే అనమాట. పాత వీడియో అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెలలో వస్తుంది కదా మాఘమాసం. సో ఆ మాఘమాసం నెల తీసిన వీడియో అండి ఇది. ఈ వీడియోని కూడా మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే గిన ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా గిన మన ఛానల్కి వచ్చింటే గిన ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న శుభకార్యం అని చెప్పొచ్చండి. శుభకార్యం అంటే అన్నదాన కార్యక్రమం అనమాట. సో దానికి సంబంధించిన వీడియోనే అండి ఇదైతే గిన. ఇంకా ఈ అన్నదాన కార్యక్రమం ఎక్కడ జరుగుతుందని అంటే నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో మొన్న పోస్ట్ చేసిన వీడియోలలో చెప్పున్నాను కదండి. నా పుట్టింటి తరపున ఇంటి దేవుడు వచ్చేసి మా నాన్న వాళ్ళకి శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి తాడిపత్రికి దగ్గరలోనే ఉంటుందండి అశ్వర్థము. ఆ అశ్వర్థ నారాయణ స్వామి దేవస్థానంలోనే అండి ఈ అన్నదానం అనేది జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం అయితే గిన ఒకరు ఇద్దరు అని ఏమీ లేదండి. మేము అందరము కూడా కలిసి, అంటే మేము అని అంటే మా బంధువులందరం కూడా రిలేటివ్స్ ఉంటారు కదండి, అట్లా అందరం కలిసి కూడా తలా ఇంత చందాలుగా అనేది వేసుకొని డబ్బుల్ని అట్లా ఈ అన్నదాన కార్యక్రమం అయితే ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కొంచెం డబ్బు రూపంలో కానివ్వండి, అట్నే బియ్యము, బ్యాళ్ళు, బెల్లము, సగ్గుబియ్యం ఇలా వంటకి సంబంధించి అన్నదానానికి సంబంధించి కూరగాయలు కానివ్వచ్చు, పేపర్ ప్లేట్స్, గ్లాసులు ఇట్లా ఏవైనా కానివ్వండి మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఈ అన్నదాన కార్యక్రమం అనేది అందరూ కలిసి కట్టుగా చేస్తున్న కార్యక్రమం అండి ఇది వచ్చేసి. సో అలాంటి శుభకార్యం అనేది మాఘమాసం నెలలోన 3వ ఆదివారం వస్తుంది కదా, ఆ 3వ ఆదివారం అనేది అశ్వర్థంలో తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నదానం అనేది జరుగుతుందన్నమాట. 3వ వారం ఒక్కటే కాదండి, మాఘమాసం నెల మొదలుకొని ప్రతిరోజు కూడా అక్కడ మంచిగా పూజలు అనేవి జరుగుతాయి, తిరునాళ్ళు అనేది జరుగుతుందన్నమాట. ప్రతి ఆదివారం కూడాను వచ్చిన భక్తులందరికీ కూడాను అన్నానికి నీళ్ళకు ఎలాంటి లోటు అనేది లేకోకుండా అక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి. ఎవరైనా అక్కడ అన్నదానం అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మనమైతే గిన 3వ వారం అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ముందు రోజు అంటే శనివారం మధ్యాహ్నం నుంచే అక్కడికి అశ్వర్థం అయితే వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఇంకా నైట్ అంతా కూడా అక్కడే ఉండి అన్నదానానికి కావాల్సిన పనులు ఉంటాయి కదండి, సో దానికి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొంటారండి. తలా ఒక చేయి వేసి అంటే ఏదో ఒక పని అనేది అందరూ కూడా కలిసి పంచుకొని చేసుకుంటూ ఉంటారనమాట. ఇక రాత్రి అయితే గిన అసలు ఎవ్వరు కూడా పడుకోరండి, ప్రతి ఒక్కరు కూడా మేల్కొనే ఉంటారు. అలాగే ఇక్కడ నైట్ మొత్తం కూడా దర్శనానికి అనేది జనాలు అనేది వెళ్తూ ఉంటారండి. ఇంకా శనివారం రాత్రి 12 దాటిన దగ్గర నుంచి అయితే గిన ఇంకా ఫుల్ అవుతారనమాట దర్శనానికి జనాలు అనేది. సో అంత సందడిగా అయితే గిన ఉంటుందన్నమాట. మేము శనివారం రాత్రి 12 దాటిన తర్వాత మేము కూడా పడుకోలేదు, ఇంకా దర్శనానికి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా నేను పిల్లలతో అయితే కనుక దర్శనానికి అయితే వచ్చానండి. పిల్లల్ని స్నానం అది చేపించేసుకొని ముందు దర్శనం అయితే చేసుకుందాము. మనము ఫస్ట్ దర్శనం చేసుకుంటే ఇంకా మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు కొద్దిగా బాగా. పిల్లలు కూడా ఆ కార్యక్రమాన్ని అనేది ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చామండి. ఇంకా ఎవరికి వీలు పడినట్లు వాళ్ళైతే ఇంకా వెళ్ళేసి ముందు దర్శనానికి అయితే వెళ్ళేసి వస్తామన్నమాట. స్నానాలు అవి చేసుకొని దర్శనం అయితే చేసుకొచ్చుకుంటాము. ప్రస్తుతానికైతే మనం స్నానానికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఎట్లో నీళ్లు లేవండి. ఆ ప్రదేశం అంతా కూడా అది మొత్తం ఏరేనండి. ఒకప్పుడు నీళ్ళు బాగా ఫుల్ ఉంటుండేవి, కాకపోతే ఇప్పుడు నీళ్లు లేవు. నీళ్లకు కుళాయిలు అయితే పెట్టున్నారనమాట. సో అక్కడ కుళాయిల దగ్గరనే జనాలు అయితే కనుక స్నానాలు అవి చేసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చుకోవాలి. సో ఆ విధంగానే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళి 2కో ఏమో వెళ్ళి ఉన్నామన్నమాట దర్శనానికి. రాత్రి చీకట్లో 2 గంటలకు అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళు చూడండి, వాళ్ళు కూడా మేము దర్శనానికి వెళ్ళి వచ్చేతలకి మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా 12కే పోయేసి స్నానాలు చేసుకొని వచ్చి ఇంకా ఇక్కడ మా అమ్మ పొంగులు అయితే పెట్టిందనమాట. అంటే పొంగువాలు అంటారండి, నారాయణ స్వామికి చాలా అంటే చాలా ముఖ్యము పొంగువాలు పెట్టుకోవడమే అనమాట. ఒకప్పుడు నా పెళ్ళి కాకముందుకు మా అమ్మ ఇంటి దగ్గరనే పొంగువాలు అయితే ఖచ్చితంగా పెడుతూ ఉండేదండి. మాఘమాసం నెల 3వ ఆదివారం వచ్చిందంటే కనుక నారాయణ స్వామికి ఇంటి దగ్గరే మన ఇంటి ముందరనే మనకి ఎర్రమట్టి ఉంటుంది కదా, ఆ ఎర్రమట్టితో అయితే కనుక చక్కగా అలికేసి పేడవి, ఆవు పేడవి పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకలతోటైతే గినక పొంగవాలు అయితే గినక పెడతా ఉండేదన్నమాట. అంటే పిడకల మీదనే చేస్తారండి.
పొంగవాలు అనేది కట్టెల పొయ్యి మీద కానీ అట్లా పొయ్యి మీద పెట్టారనమాట. ఆవు పిడకల పైననే మనకు ఇత్తడి సెరవ ఉంటుంది కదా, ఆ సెరవ అనేది పెట్టి, లేదంటే మట్టి కుండ అయినా పెట్టుకోవచ్చు, లేదా కొత్త సెరవ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా కొత్త గిన్నె అనేది పెట్టేసి పాలు పోసి ఆ పాలను 3 సార్లు పొంగిచ్చిన తర్వాత దాంట్లోకి బియ్యం అనేది వేసుకొని బెల్లం అని వేసి పొంగల్ అయితే చేసి నారాయణ స్వామికి నైవేద్యంగా పెట్టి టెంకాయ కొట్టి ఆ పొంగవాళ్ళ చుట్టూ కూడా ప్రదక్షిణ అనేది చేసి ఆ విధంగా చేస్తూ ఉండేది. మా అమ్మకి ఎంత ఓపికనో కానీ అప్పుడు అంత బాగా చేస్తూ ఉండింది అనమాట. అలా చేసుకుని కూడా ఇంటి దగ్గర మళ్ళీ ఈ 4 వారాలు 5 వారాలు వస్తాయి కదా మనకు మాఘమాసం నెల అంతా, మళ్ళీ ఏదో ఒక వారం అయితే కనుక అశ్వర్థం అనేది వచ్చి ఇక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ బియ్యం బెల్లం అనేది ఇచ్చి టెంకాయ అయితే కొట్టుకొని ఉంటుంటామన్నమాట. అప్పుడు ఆ రోజులే వేరు కదా, నాకు నిజంగా అవన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంక ఇప్పుడైతే ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది కదండి. ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంకా మా నాన్న వాళ్ళు మొత్తం కూడా అన్నదమ్ములు వచ్చేసి 6 మంది అండి. సో అందరూ కూడా 6 కుటుంబాల నుంచి బియ్యం బ్యాళ్ళు బెల్లం అనేది తీసుకొని వచ్చి ఇక్కడే పొంగవాలు అయితే పెట్టుకుంటున్నారనమాట. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇప్పుడు వచ్చిన కోడళ్ళు ఉంటారు కదా, సో మా వదిన వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా ముందైతే ఫస్ట్ ఏట్లోకి వెళ్ళేసి స్నానాలు అవి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పొంగవాలు అయితే కనుక పెట్టుకుంటారండి. అందరూ కలిసి పొంగవాలు పెట్టుకొని పూజ అయితే చేసుకొని టెంకాయలు కొట్టుకున్న తర్వాత ఇంకా ఈ కార్యక్రమం అనేది మొదలవుతుందన్నమాట. ఒక పక్క వంటలు అయితే చేపిస్తూ ఉన్నారండి. అన్నదానానికి వచ్చేసి ఇంకా ఏం చేపిస్తున్నారంటే వంటలు శనగబెల్ల పాయసం అండి, శనగబెల్ల పాయసం చేపిస్తున్నారు. అలాగే ఇంకా పప్పు, ఇంకా వంకాయ ఉర్లగడ్డల కర్రీ చేపిస్తున్నారు, అలాగే రసం చేపిస్తున్నారు అనమాట. సో ఇవండి, ఇంకా రైస్ అనేది ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా నైట్ మొత్తం చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. వంట మనుషులను అయితే ఇంకా పిలిపిస్తారు. సో ఇంకా వాళ్ళైతే ఇంకా వంట అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద హెల్ప్ చేయడానికి కూడా కొంతమంది మనుషులను అయితే కనుక ఉంటారు. ఇంకా మనం కూడా తలా ఒక చేయి అనేది వేయొచ్చు అనమాట. కూరగాయలు అవి తరిగియడము ఆ పని అయితే కనుక ఇలా ఏదో ఒక పని అయితే కనుక అందరూ కలిసి చేసుకొని ఈ కార్యక్రమం అనేది చాలా అంటే చాలా సందడిగా అయితే కనుక చేస్తారండి. ఇక్కడ వంటలు అయితే కనుక వాళ్ళు చేస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఉన్నాం చూడండి. మేలుకొని ఉన్నాం కదా, అసలు టైమే తెలియలేదన్నమాట. అసలు ఎవ్వరే కానీ పడుకునింది లేదు, పిల్లలతో సహా అండి. పిల్లలు కూడా వ్యవహారాలు పెట్టుకొని ఇట్లా టైంపాస్ అయితే చేస్తున్నారనమాట. బాగుంటుంది కదా ఇలాంటి ఒక కార్యక్రమం అనేది పెట్టుకొని బంధువులందరం కూడా కలిసి కట్టుగా ఇలా చేసుకోవడం అనేది అప్పుడప్పుడు కలిసి చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. ఈ కార్యక్రమం చేయడం అయితే ఫస్ట్ మొదలు పెట్టింది అయితే ఇంకా మా నాన్నేనండి. ఒకప్పుడు ఒక 5-6 ఏళ్ళ కిందట మా నాన్న ఈ కార్యక్రమం తను ఎందుకు చేయాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మాకు అందరికీ చెప్తే కూడా మేము ఎవ్వరమే కానీ ఒప్పుకునేది లేదనమాట. వద్దు అని అన్నాము, నాతో సహానండి. నేను కూడా వద్దనే చెప్పినానమాట. ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఒక్కళ్ళతో అయ్యే పని అయితే కాదండి. అందులోనూ ఈ అన్నదానం అనేది ఖర్చుతో కూడుకున్న విషయం కదా, అది అంత ఈజీగా అవ్వదు నాన్న, ఏమొద్దు, నువ్వు ఇలాంటివి ఏం చెయ్యొద్దు, నువ్వు ఒక్కడివి అనుకోగానే అయిపోయేదైతే కాదని చెప్పేసి అన్నాము. కానీ అప్పుడు మా నాన్న వినలేదండి. ఫస్ట్ అయితే ఎవరు కూడా సపోర్ట్ చేయలేదండి. ఇంకా మా నాన్న అయితే ఇది ఎందుకు జరగదో నేను చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన తనకు తెలిసిన కొంతమందికి అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళకు తోచినంతగా డబ్బు రూపంలో కానివ్వండి, ఇంకా బియ్యం బ్యాళ్ళు కూరగాయలు ఇలాంటివన్నీ ఇప్పించడము, కొంచెం సరుకులు అవి ఇప్పించడంతో ఇలా ప్లేట్లు కానివ్వండి అలాంటివన్నీ కూడా చేయడం అనేది, వంట సామాన్లు ఇప్పించడం అలాంటివి అయితే కనుక జరిగిందనమాట. సో ఫస్ట్ టైం అయితే కనుక మా నాన్న ఒక్కరే దీన్ని మొదలుపెట్టి సక్సెస్గా అయితే కనుక పూర్తి చేసినాడు అనమాట. ఒకప్పుడు మా నాన్న ఎప్పుడే కానీ దేవుణ్ణి చేతులెత్తి మొక్కినవాడు కూడా కాదండి. అసలు ఆయనకి ఇలాంటివి ఏవి కూడా పట్టేవి కాదు. అలాంటిది ఆ అశ్వర్థ నారాయణ స్వామి ఈయనకి ఎందుకు బుద్ధి పుట్టించినాడో తెలియదు, కానీ ఇలా అశ్వర్థ క్షేత్రంలోన ఆయన సన్నిధిన అన్నదానం అనే ఒక మంచి కార్యక్రమం అయితే గిన మా నాన్న చేతుల మీదుగానే ఆయన జరిపించుకోవడం అనేది నిజంగా కొంచెం అందరికీ మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా మరుసటి సంవత్సరం అంటే మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి కూడా ఇంకా బంధువులు అందరూ కూడానండి, ఇంకా ఎవ్వరికి వాళ్ళకు తోచినంత వాళ్ళు ఎవరిని చెప్పే పని లేదు, అడిగే పని లేదని మాఘమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత
వేసుకొని ఇలా అందరం కలిసి చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇంకా తర్వాత సంవత్సరం నుంచి మా నాన్నకు కొంచెం హెల్త్ బాగుండలేకపోవడంతో ఆయన దీనికి కొంచెం ముందు అయితే ఉండలేకపోతున్నారు. కాకపోతే ఇంకా ఊరి దగ్గర మా అన్న వాళ్ళంతా ఉన్నారు కదండి. సో అన్నదమ్ములందరూ కూడా కలిసి దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు ఒక 3-4 రోజుల ముందు నుంచే చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా అందరూ కలిసి అయితే ఈ కార్యక్రమం అనేది ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా, ఏవి తక్కువ కాకుండా, ఏది లోటు లేకుండా వచ్చిన వాళ్ళు భక్తులకు అనేది అన్నానికి నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా చూసుకుంటూ ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా అయితే ఇంకా కొనసాగుతూ వస్తూ ఉందండి. ఆశ్వర్ధ నారాయణ స్వామి దయ వల్ల ఈ కార్యక్రమం ఇంతకింతయి ఇది ఇలాగే మా అందరి చేతుల మీదుగా బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి స్వామి, అందరిలో మేము ఉండేలా చూడు అని చెప్పేసి నారాయణ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకొని ఇలా పిల్లలందరం కూడా కుటుంబ సభ్యులము బంధువులు అందరం కూడా కలిసి అయితే కనుక ఈ కార్యక్రమం అనేది పాల్గొంటామన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం ఏంటి అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఈ వీడియో చాలా రోజులకు పెడుతున్నా అని చెప్పేసి అయితే ఇంకా తప్పుగా అనుకోకండి. నాకు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ వీడియో అయితే కనుక డిలే చేయాల్సి వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటికైతే కుదిరింది నాకు. సో మీరైతే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక అన్నదానం అయితే తెల్లవారి 7:30కి ఉదయాన్నే అయితే కనుక స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంకా 2 సెక్షన్లుగా అయితే కనుక పెట్టేస్తారండి. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒక సెక్షన్ అయితే పెట్టేస్తారనమాట. ఎందుకంటే జనాలు అనేది కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంటుంది. వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, చూడండి ఎంత జనం అనేది వస్తూ ఉంటారంటే. ఇంకా ఒకే సెక్షన్ అయితే కనుక అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇలా 2 సెక్షన్లుగా అయితే పెట్టేసి 2 సైడ్లో అయితే భోజనాలు పెట్టడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా మేము కూడా పిల్లలందరూ తలా ఒక చేయి మన చేతుల మీద కూడా ఒక 10 మందికైనా అన్నం పెడితే మంచిది కదా ఇలా. సో ఆ విధంగా అందరూ కూడా పాల్గొంటారనమాట ఈ కార్యక్రమంలో. ఇంకా అన్నదానం అనేది మధ్యాహ్నం 1:30-2 వరకు అయితే ఇంకా కంటిన్యూగా జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అన్నం అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేయకోకుండా కడుపు నిండా తిని వంటలు అనేది చాలా బాగున్నాయని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ప్రతి ఏడు కూడా ఇలాగే బాగా మంచిగా కమ్మగా కుదురుకొని భోజనాలు అనేవి అయితే కనుక ఎక్కడా కూడా వేస్ట్ అనేది కాకోకుండా ఈ కార్యక్రమం అనేది అయితే జరుగుతూ ఉందండి. చాలా మంచి విషయం కదా. సో ఇంకా అన్నదానం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మేనమామలు మేనల్లు ఉంటారు కదా, కొంచెం సందడిగా అయితే కనుక ఈ విధంగా ఆడుకుంటున్నారనమాట. మామగారిని అవలే పట్టిస్తూ ఉన్నారు అల్లుళ్ళు అనేది. సో అదే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.